హాయ్ అండి, వెల్కమ్ టు ఈజీ రెసిపీస్ విత్ బాబీ గారు అమ్మాయి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి. ఇవాళ మనమైతే ఈజీగా సింపుల్గా టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. మనకి సిటీస్లో కష్టం కానీ పల్లెటూరులో అయితే చాలా ఫ్రెష్గా అయితే దొరికేస్తాయి కదా. ఇక్కడైతే అమ్మ చేపలు అయితే చేయడం స్టార్ట్ చేసేసింది. ముందుగా అయితే తోమేసుకోవాలి కదండి, అదైతే అందరికీ తెలిసిన ప్రాసెసే. ఇంతకు ముందు అయితే కంపల్సరిగా ఇంట్లోనే చేసుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం బయట అయితే మిషన్స్ వచ్చేసాయి కదా. ఎవరికైనా సరే ఫిషెస్ కటింగ్కి అమ్మ అయితే అంతకుముందు ఎలాంటి చేపనైనా చేసేసేది, కానీ ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ అవి తక్కువైపోవడంతో ఇంకా అలా కటింగ్ అయితే ఇచ్చిస్తున్నారన్నమాట. బయటకైతే ఇంక ఇవి ఎలాగో చిన్న చేపలే కదా అనేసి కట్ చేసేస్తుంది. ముందుగా అయితే శుభ్రంగా తోమ పెట్టుకున్న ఫిషెస్ని అయితే లోపల పొట్ట అంతా తీసేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా అయితే శుభ్రంగా అయితే ఉప్పు పసుపు వేసుకుని అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఉప్పు వేసుకుని క్లీన్ చేసుకోవడం వల్ల ఫిష్ పీసెస్ అయితే నీసు వాసన రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా అలా కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నిటిని ఒక బౌల్లోకి అయితే వేసేస్తుంది. ఇక్కడైతే వదిన అలా తీసి పెట్టుకున్న ఫిష్ పీసెస్లోకి మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, లవంగ మొగ్గలు ఇవన్నీ కలిపి వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసేస్తుంది. ఇక్కడ వదినైతే అలా అది కూడా వేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడగా కారం అయితే బాగా ఎక్కువ వేసేసుకుంటే మాడిపోతాయి లోపల ముక్కలు ఉడకకుండా. ఇంకా అందుకే మన టేస్ట్కి తగ్గట్టు అయితే అదేనండి మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారాన్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా అలాగే సాల్ట్ కూడా, పసుపు అయితే మ్యాండేటరీ కదా ఏ వంటలో అయినా సరే. ఇంకా అలా అవి మూడు వేసేసుకుని బాగా అయితే మసాలా ఫిష్ పీసెస్కి పట్టేంత వరకు అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అలా మిక్స్ చేసుకునేటప్పుడు ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసేసుకుంటే అందులో బాగా ఫిష్ పీసెస్కి అయితే పడుతుందన్నమాట మసాలా అయితే. తడి మసాలా అంతా పీసెస్కి పట్టిన తర్వాత ఇక్కడైతే ఫిష్ మసాలా అయితే ఉంటుంది కదా, దాన్ని కూడా అయితే యాడ్ చేసేసుకోండి. ఇది అయితే పూర్తిగా ఆప్షనల్ అండి, అది వేసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మన ఆప్షన్ మాట, కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదా. ఇలా ఈ టేస్ట్ని అయితే ఇంకా అవి కూడా వేసుకుని ఆ ఫిష్ పీసెస్ మ్యారినేట్ అయ్యేలోపు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఫుల్గా ముక్కలు ములిగేంత వరకు అంటే డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాం అన్నమాట. మేమైతే కొంతమంది అయితే షాలో ఫ్రై చేసుకుంటారు, బట్ మా ఇంట్లో షాలో ఫ్రై పెద్దగా ప్రిఫర్ చేయరు. ఇంకా అందుకనేసి వదినైతే డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే పెట్టేస్తుంది. ఇక్కడైతే ఇంకా అలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యన అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఫిష్ పీసెస్ని అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఫిష్ పీసెస్ని ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆయిల్తో కొంచెం ఇబ్బందే కదా ఎవరికైనా సరే. అంతేనండి, రెడ్డిష్ కలర్స్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా బిగినర్స్ కూడా చేసేసుకునేలాగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందన్నమాట. అలా చేసుకున్న ఫిష్ ఫ్రైలోకి కొంచెం ఆనియన్ ఇంకా కొంచెం లెమన్ వేసుకొని తింటుంటే ఆహా టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే అనాల్సిందే ఎవరైనా సరే. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసేసి ఇంకా ముందు ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అన్నట్టు లాంగ్ లెంత్ వీడియోస్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతుండో గుర్తుపెట్టుకోండి. అంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్ టు బాబీ గారు అమ్మాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.